హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఒక లైవ్ డిబేట్లో అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆర్జీవి గారిని ఆయన తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సో దీనిపైన ఇప్పుడు దుమారం రేగుతుంది. ఈవెన్ అటు ఒక జర్నలిస్ట్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినా కూడా పదే పదే దాన్ని రిపీట్ చేయడం చూస్తున్నాం. మరి దీనిపైన ఆర్జీవి గారు రెస్పాండ్ అయ్యి కంప్లీట్ చేయడం కూడా చూస్తున్నాం. మరి ఏం జరగబోతుంది, మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వ్యూహం సినిమా మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు అమరావతి ఉద్యమ నేత ఒక లైవ్ డిబేట్లో పెట్టారు. ఆర్జీవి గారి గురించి మాట్లాడుతూ ఆయన తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పేసి ఆఫర్ కూడా చేశారు. దీనిపైన ఆర్జీవి గారు ట్విట్టర్లో స్పందించారు, కంప్లీట్ కూడా చేశారు. మరి దీనిపైన మీ ఒపీనియన్? అంటే మన దగ్గర వాక్ స్వాతంత్ర హక్కు ఉంది మన ప్రజాస్వామ్యంలో. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మితిమీరిన వ్యాఖ్యల వరకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ బట్టి, అంటే సందర్భం బట్టి ఆ వ్యాఖ్యలు సమంజసమా లేదా కడుపు మంటతో అన్నవా లేదంటే అలా అనడం న్యాయమా అనే దాని మీద సందర్భం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఆ ఉద్యమ నేత ఎందుకు అలా అన్నారు అనే దాని విషయానికి వస్తే, వ్యూహం అనే సినిమాని ఆర్జీవి గారు తెరకెక్కించడం జరిగింది. అయితే దీని మీద రకరకాల కథనాలు ఉన్నాయి. ఏంటంటే ఇది ఆర్జీవి లాంటి వ్యక్తి తీసే సినిమా కాదు, కాకపోతే తాడేపల్లి ఏదైతే ఉందో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే ఇది. పేరు ఈ రాజీవి, కానీ అంత స్క్రీన్ ప్లే కథ అంతా కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అని వాడుతుండే. బట్ మనం ట్రైలర్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. ఇకపోతే మనుషుల్ని యాజ్ ఇట్ ఈజ్గా అటువంటి మనుషుల్ని పెట్టే దాన్ని విమర్శించడం గట్రా జరిగింది. అలా జరిగినప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు క్లియర్గా ఆ పర్సన్స్ పెట్టి, ఆ పర్సన్స్ పేర్లను పెట్టి అలాగే వాడి విమర్శిస్తున్నప్పుడు, అంటే అది కూడా ఓపెన్గా, ఇప్పుడు జనరల్గా మీరు నమ్ముతారో లేదో, ఒకప్పుడు బొక్క ఆ పదం వాడచ్చో వాడకూడదో తెలియదు ఇప్పుడు డిస్కషన్లో. ఆ పదం అనేది సెన్సార్ కట్గా ఉండేది నాకు, అంటే నేను చిన్నప్పుడు గట్రా. తర్వాత ఆ పదం కూడా సర్వసాధారణం అయిపోయింది. తర్వాత నీ ఎంకమ్మ అనే పదం కూడా సెన్సార్ కట్, బట్ అది కొన్ని రోజులకి సెన్సార్ కట్ పోయింది, అది కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా రాను చాలా బూతులు పదాలు అన్ని సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. సినిమా వేదికగా మాట్లాడినా ఒప్పుకుంటున్న సెన్సార్ బోర్డు అంటే బయట కూడా మాట్లాడుకోవడం సర్వసాధారణం అయిపోయింది కదా. సో మీరు అంటున్న లైవ్ డిబేట్లో ఆ ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏ ఉద్దేశంతో అన్నారంటే, ఆ వ్యూహం అనే సినిమాలో నేను ట్రైలర్ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కొంత కట్టు కథ, కొంత కల్పిత కథ, కొన్ని వాస్తవాలు ఉంటే ఉండొచ్చు కాక, అలాంటి చూపించినప్పుడు ఎస్పెషల్లీ అమరావతి అనే కాన్సెప్ట్ని, క్యాపిటల్ని మార్చడం వల్ల ఎక్కువగా తీవ్ర స్థాయిలో నష్టపోయింది అమరావతి స్థానికంగా ఉండేవాళ్ళు, అక్కడ ఉండే రైతులు కదా. పోనీ ప్రభుత్వం ఏదైతే ఉందో అమరావతిని అణచేసి దాన్ని ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుగా చేసేసి అక్కడ ఓన్లీ వాళ్ళని నష్టపరచుదామనే ఉద్దేశంతోనే ఉంది తప్ప ఎందుకు అలా చేయాలి? పోనీ ఈయనకి అమరావతి ఇష్టం లేనప్పుడు తాడేపల్లి ఎందుకు ఇల్లు కట్టుకొని ఉండాలి? 6 నెలలు ఇల్లు కట్టుకొని అక్కడ మారిపోవచ్చు కదా ముఖ్యమంత్రి గారు. మారలేదే. అంటే కేవలం ఏదో ఒక డైవర్ట్ చేయడానికి ఆ వ్యక్తి చేసింది మార్పించడానికి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ప్లానింగ్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ప్రపోజల్ పెడితే ఆయన ఒక ఓఆర్ఆర్ని ప్రపోజ్ చేసిన తర్వాత ఆయన దిగిపోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాని ఓఆర్ఆర్ని క్యాన్సిల్ తీసేయలే, ప్రాజెక్టే క్యాన్సిల్ చేసేలే. కాకపోతే రూట్ మ్యాప్ మార్పించి దానికి నెహ్రూ ఓఆర్ఆర్ కూడా పెట్టారు. సో ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతికి క్యాపిటల్ పేరు మార్చండి, లేదంటే ఇంకేదో పెట్టండి, లేదంటే ఈ భూములు కాదు ఆ భూములు చేద్దాం, ఇక్కడ ఇంకోటి చేద్దాం, ఏదో ఊరికే తాత్సారం చేసి ఇది అది చేయక ఇటీ చేయక, పోనీ వైజాగ్ క్యాపిటల్ అన్నారు అక్కడ ఏమీ చేయక, అంటే ఊరికే ప్రజలను దృష్టిని మరించడానికి ఇక్కడ కసితో వీళ్ళు చెడిపోవాలి, వీళ్ళని చెడగొట్టాలి, వీళ్ళకి బాగుపరచకూడదు, లేదంటే వీళ్ళు అమరావతి చేస్తారా అని చెప్పి అలాగా చూపించిన అయితే ప్రభుత్వం జరిగింది. బట్ దాన్ని అక్కడ అలా చూపించకుండా వేరేగా చూపించడం బట్టి కొలికిపూడి శ్రీనివాసరావు గారు కడుపు మండి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇప్పుడు ఇదే వ్యక్తి ఆర్జీవి గారు చాలా ధైర్యవంతులు, చాలా డేరింగ్ పర్సన్, నా దగ్గరికి రండి, కొంతమంది టీడీపీ జనసేన కుక్కలు నా దగ్గరకు వస్తే పోలీసులు రాగల మొరుక్కుంటూ వెళ్ళిపోయా అన్న వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి? ధైర్యంగా ఉండొచ్చు కదా.
దాని ఏమంటారు మురిగే కుక్క కరవదు అన్నట్టుగా ధైర్యం ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు ట్వీట్ చేయాలి? ఈయన కూడా సానుభూతి కోసమా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకో పరంగా. ఆ మధ్యన స్టాలిన్ గారి అబ్బాయి, ఆయన పేరు ఉదయనిధి స్టాలిన్, ఆయన కూడా ఇలాగ హిందువులకు సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. ఇష్టం అంటే ఎట్లా అయిపోయిందంటే భారతదేశంలో సనాతన ధర్మం హిందూ దేశం అన్న పేరుకే కానీ హిందువులకి ఎక్కడ ఇది ఉండదు. హిందువుల మీద ఎవడు ఏమని విచ్చిలవిడిగా మాట్లాడవచ్చు. అంటే సారీ టాపిక్ అటు వెళ్తుందేమో, బట్ వాస్తవం చెప్తున్నా. అట్లా విచ్చలవిడిగా మాట్లాడినా ఆయన్ని తల నరికితే 10 కోట్లు ఇస్తానని చెప్పి ఒక ఉత్తరప్రదేశ్లో ఒక నాయకుడు ఇలాగే మాట్లాడితే అక్కడ దీనికి ఆయన దువ్విని తీసుకురండి దువ్వుకుంటానని వ్యంగ్యంగా మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడారు కదా. మరి ఇది అంతకన్నా పెద్ద స్టేట్మెంట్, అది అంతకన్నా పెద్ద దుమారం అయింది. అది దానికే ఎక్కడ ఏ కోర్టులు ఎక్కడ స్పందించలేదు, ఏ సమాజం కూడా ఒత్తిడి లేవలేదు, ఏ వ్యక్తులు కూడా సామాజికవేత్తలు కూడా ఎక్కడ స్పందించలేదు. అంటే అదొక చులకన భావమో ఏంటో మనకు తెలియదు హిందూ ధర్మం అని. సో అక్కడ ధర్మంకే మాట్లాడినప్పుడు ఎవరు రెస్పాండ్ అవునప్పుడు, రామ్ గోపాల్ మాట్లాడినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఆయనే కడుపు మంటతో అన్నాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి కాబట్టి ఆయన అలాగ అన్నాడేమో. బట్ ఆయన అన్న వ్యాఖ్యలు తప్పు, కానీ సందర్భం ముందే చెప్పారు. స్టార్టింగ్ మన చర్చ ప్రారంభమైనప్పుడు ఏం చెప్పానంటే, ఏదైనా వ్యక్తి ఒక మాట్లాడారంటే ముందు అది చూస్తాం. అరే ఈయన అలా అనడం తప్పు కదా, తప్పే, కానీ దాని వెనక ఏమనేది జరిగింది చూడాలి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఓల్డ్ సిటీలో మన గోషామహల్ అనేవారు రాజాసింగ్ గారు చాలా సందర్భాల్లో ఇట్లా పర్టికులర్గా ఒక మైనారిటీని ప్రస్తావించి వాళ్ళని నేను ఇది చేస్తా అది చేస్తా అన్నారు. దానికి చాలామంది సామాజికవేత్తలు రాజాసింగ్ లాంటి వ్యక్తి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, అలా తప్పు కదా, ఎందుకు అనే కదా. అంతకుముందు ఆ పర్టికులర్ మైనారిటీ వ్యక్తి 20,000 మంది పోలీసులు ఒక్కసారి పక్కకి వెళ్తే వీళ్ళందరినీ హిందువులందరినీ ఓచకొస్తా అని అన్నారుగా. మరి అప్పుడు మాట్లాడరు ఈ సామాజికవేత్తలు. అంటే వారు వన్ సైడ్ ఎందుకు ఉంటుంది, న్యాయం ఒకవైపు ఎందుకు మాట్లాడతారు? అక్కడ కూడా రాజాసింగ్ ఎందుకు మాట్లాడారు? అంతకుముందు వ్యక్తులు ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడారో నోటికొచ్చినట్టుగా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం హక్కు అనే కాన్సెప్ట్ని తీసుకొని ఎలాగైతే మాట్లాడారో ఇక్కడ కూడా రాజాసింగ్ మాట్లాడారు. పోనీ రాజాసింగ్ మాట్లాడినప్పుడు నువ్వు ఖండించుకో, అలాగని నువ్వు ఒత్తాసు పలకు, సైలెంట్ కూరుకో. ఖండిస్తున్నావు ఎందుకు? ఖండించినప్పుడు అక్కడ అవతల మైనారిటీ వ్యక్తులు మాట్లాడినప్పుడు నువ్వు ఖండించావా? అప్పుడు ఖండించలేదు. రాజాసింగ్ లాంటి వ్యక్తి మాట్లాడి మాత్రం ఖండిస్తావు ఎందుకు? అలాగే ఇక్కడ కూడా ఉదయనిధి స్టాలిన్కి అబ్బా ఆయన తల నరికిస్తే 10 కోట్లు ఇస్తామని వ్యక్తిని అలా మాట్లాడడం తప్పు సభాముఖంగా అంటావు. ఏమి ఈయన అని మాట నువ్వు ఎవరైనా ఖండించారా? నువ్వు ఖండిస్తే రెండుకి ఖండించు, లేదా కామ్గా ఊరుకో. ఇక్కడ కూడా ఆ వ్యక్తిని 1 కోటి రూపాయలు తల నరికిస్తే ఇస్తా అన్నప్పుడు అలా మాట్లాడడం తప్పు చెప్పి జర్నలిస్ట్ కూడా చెప్పారంటున్నారు. ఎవరైతే డిస్కస్ చేశారో తప్పే. మరి మనుషుల్ని యాజ్ టీజ్గా అంత అవమానపరంగా చూసినప్పుడు మీరు అదే జర్నలిస్టు ఓపెన్గా చెప్పారా? ఎందుకు చెప్పట్లేదు? ఆయన అలా తీయడం తప్పేనండి, దానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారని రియాక్ట్ అవుతున్నారేమో అని అనొచ్చు కదా. అలా ఎందుకు అనరు కదా? మేబీ అన్నారేమో, మనం పూర్తిగా చూడలేదు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని అన్నారేమో అని అంటున్నారు. ఓకే, అంటే అంత ఓపెన్గా ఖండించి అన్నప్పుడు దీనికి కూడా ఎవరిని డిస్కషన్ పిలవకుండానే ఖండించాలి జర్నలిస్టు. ఒక వ్యక్తి వచ్చి అలా అన్ని తర్వాత ఈయన ఖండించడం కాదు, అక్కడ కూడా ఖండించాలి. ఎవరు రాకముందు ఎవరు పిలవకముందే జర్నలిస్ట్ బాధ్యత అది కదా. సమాజంలో అసమానతలు కానీ సమతుల్యత లేనప్పుడు ఓపెన్గా చెప్పే ఇది హక్కు ఉంటుంది కదా జర్నలిస్ట్కి, 4th ఎస్టేట్ కదా. అలాగే ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ ఇలాగా మాట్లాడి నేను చూశాను. ఏంటంటే ముఖ్యమంత్రిని పాలేగాడు అన్నారని చెప్పి ఆ జర్నలిస్టు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని దుయ్యబట్టాడు కదా. మరి అదే ముఖ్యమంత్రికి చెందిన వ్యక్తులు లేదంటే ఆ మంత్రులు యువతల వ్యక్తులను కూడా నానా మాటలు మాట్లాడారే, సన్నాసి గిన్నాసి. అప్పుడు మరి ఈ జర్నలిస్ట్ ఖండించారా? ఎందుకు అంటే జర్నలిస్టులు కూడా ఎలా ఉండాలి? కోర్టులో న్యాయమూర్తి ఎలాగైతే అందరికీ సమానంగా న్యాయం ఇవ్వాలని అనుకుంటారో జర్నలిస్ట్ కూడా సమాన న్యాయంతో కూడిన వార్తలే రాయాలి, న్యాయంతో కూడిన వార్తలే చర్చించాలి. అలాగే లేదే, వన్ సైడ్ అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చాడు ఆవేదన, అది తప్పు, నిజమే తప్పే. ఏ ఆవేదనతో మాట్లాడాలనేది మాత్రం ఎందుకు క్యాలిక్యులేట్ చేయరు? ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోరు? ఏ సందర్భంలో ఆయన అన్నాడు?
అంటే ఆ వ్యూహం అనే సినిమాలో ఊరికే అమరావతి రైతులది ఏమీ లేదు, వాళ్ళు తుస్సు, వాళ్ళు కావాలనే తిండి దరక్క ధర్నాలు చేస్తున్నారనే ఉద్దేశం ఏదో చూపించిపోతే అంత ఆవేశంగా ఈయన మాట్లాడగా, అవునా కదా? బిహైండ్ ద సీన్స్ లేదా బిఫోర్ దట్ ఏం జరిగింది, ఆ ఆవేశం అలా మాట్లాడడానికి కారణం ఏంటి అన్ని తర్వాత కదా, అది ఆలోచించరు. ఏదైనా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అబ్బా, అలా పబ్లిక్గా అనకూడదు. ఇదే రామ్ గోపాల్ వర్మ పబ్లిక్ ఒకసారి ఏదో ఒక పూరి జగన్నాథ్ సినిమాకు దేనికో పబ్లిక్ ఇలాగ మాట్లాడకపోతే నోరు మూయిపోతే ఒక్కొక్కడికి దవడ పగలు కొడతాను మక్కలు ఇదంతాను ఏదో అన్నాడు ఆయన. మరి అది తప్ప ఉప్ప? వాళ్ళందరూ వచ్చి ఫ్యాన్స్ అందరూ పిచ్చోలా, అభిమానులు అందరూ ఎరిపప్పలా, మరి అది తప్పు కాదా? మరి అప్పుడు ఈయన మీరు కేసు వేయొచ్చా? ఎందుకు అన్నాడు? ఈయన మాట్లాడడానికి ఆయన ఛాన్స్ ఇవ్వట్లేదు, ఇష్టాసారం గోల్ చేస్తున్నారు కాబట్టి ఈయన ఆ మాట అన్నాడు. ఆ ముందు గోల్కి బట్టి ఈయన అన్నాడు, తప్పులేదు కదా అలాంటప్పుడు ఏంది? సో ఇక్కడ కూడా వీళ్ళు ఎంత కిచ్చబడి చూపించి కాబట్టి ఆయనకు ₹1 ఇస్తాను అన్నాడు తల నరికితే, మరి అది తప్పు కాదు కదా? అలాగే ఉదయనిధి స్టాలిన్ తప్పు కాదన్నప్పుడు ఏంది తప్పు కాదుగా? సందర్భం బట్టి, కాంటెక్స్ట్ బట్టి రియాక్షన్స్ ఉంటాయి. కాకపోతే మరీ పర్సనల్గా తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏమో వాడికి అంత కడుపు మండిందో శ్రీనివాసరావు గారికి, పులికిపూడి శ్రీనివాసరావు గారికి ఎంత కడుపు మండకపోతే ఓపెన్గా అంత ఏదైతే ఆదావుని నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, నా మీద కేసు వేసినా పర్వాలేదు అని అంత బరి తెగించే పరిస్థితికి ఎందుకు వచ్చారు? 4.5 సంవత్సరాలుగా ఉన్న పోరాటంకి కడుపు మండే కదా. ఇప్పుడు ఎవడో పోరాటం చేస్తున్నాడు, వాడి దగ్గరికి వచ్చి ఒక పోరాటం చేసేలేరా డబ్బు కోసం, నాకు తెలుసులేరా నువ్వు చీకటి పడగానే గారెలు బూరెలు తినేస్తున్నారా, బయటికి సత్యాగ్రహం చేస్తున్నారా అని అంటే వాడికి ఎంత మండుతుంది? అప్పుడు వాళ్ళిద్దరికీ గొడవ దుర్భాషలు అవుతాయి అవ్వ. ఇది అంతే, ఆ సందర్భంలో అన్నాడేమో. కాబట్టి ఆ వ్యాఖ్యల్ని ఏమని చెప్పాలంటే ఆ సందర్భం బట్టి ఎవరు తప్పు ఎవరు తప్పు అని చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.